హలో అందరికీ. ఇక్కడైతే నాకు బ్లడ్ టెస్ట్ జరుగుతుందనమాట. సో, 7th మంత్‌కి బ్లడ్ టెస్ట్ ఉంటది కదా! బ్లడ్ టెస్ట్ అండ్ యూరిన్ టెస్ట్ అయితే చేసేస్తున్నారనమాట. నేనైతే హాస్పిటల్‌కొచ్చేసాను. అండ్ ఈ వీడియో ఫుల్ మొత్తం అదే ఉండబోతుంది. సో, డోంట్ స్కిప్. వీడియో అయితే మొత్తం చూడడానికి ట్రై చేయండి. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఎవ్రీ బాడీ ఇట్ మీన్స్ వేరే వేరే చేంజెస్, పెయిన్స్ ఇవన్నీ ఫేస్ చేయాల్సొస్తుంది. అండ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి, సెకండ్ ప్రెగ్నెన్సీకి ఇంత డిఫరెన్స్ ఉందని అస్సలు అనుకోలే. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిక్కీ 76. నేనైతే 2 days బ్యాక్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట. లాస్ట్ డే ఇన్ హైదరాబాద్, హెల్త్ ఏం బాగాలేదు అని. సో ఆ వీడియో చూసిన వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది నా హెల్త్ గురించి. సో అక్కడ ఏమైందంటే అండి, నేనైతే హెచ్వైడికి వెళ్ళాను అనమాట. ఒక 20 days అట్లా ఉన్నా. లైక్ 15 days బాగానే ఉండే. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నాకైతే అస్సలు మంచిగా అనిపిస్తలేదు. 7th మంత్కే లైక్ హెవీ పెయిన్స్ అనమాట. లైక్ కడుపు అనేది మొత్తం టైట్గా అయిపోవడం, బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావడం అయితే జరిగిందండి. సో నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇప్పుడు నాకు 28 weeks నడుస్తున్నాయి అనమాట. అయినా కూడా ఇంత ఫాస్ట్గా పెయిన్ రావడం, ఇంత టైట్ అవ్వడం, అది చాలా టెన్షన్ అయిపోయిందన్నమాట నాకు. నేనైతే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. సో ఈ వీడియో మొత్తం అసలు ఏమైంది, ఎందుకు అట్లా అయింది అనేది అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూసేయండి. అండ్ నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఒక్క లైక్తో చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మాకు. సో వీడియోస్ చేయొచ్చు. ఇంకా ఇదైతే అమ్మ హాస్పిటల్లో అండి నేనైతే చూపించుకుంటున్నాను ప్రజెంట్. తొర్రూరులో ఉన్న వాళ్ళకైతే ఈ హాస్పిటల్కి అయితే బాగా తెలుసు అనమాట. సో చాలా స్పెషల్ హాస్పిటల్, మొత్తం ప్రెగ్నెన్సీ వాళ్ళకే చూస్తారనమాట. సో అండ్ ఉమెన్స్ అందరికీ చూస్తారు. ప్రెగ్నెన్సీ ఈజ్ ద మెయిన్ అనమాట హాస్పిటల్ది. డెలివరీస్ అన్నీ దాంట్లో అయితేనే ఉంటాయి. సో నేనైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వేరే మ్యామ్ దగ్గర చూపించుకున్నాను. సో తను లేరు కాబట్టి ఈ హాస్పిటల్లో అయితే స్టార్టింగ్ నుంచి ఇక్కడనే చూపిస్తున్నాను. బికాస్ మాకు దగ్గరలో అయితే రానికి పోనికి ఉంటుంది. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గర అనమాట. మేమైతే ఉండేది హైదరాబాద్లో. బట్ హైదరాబాద్లో ఒక్క హాస్పిటల్ని కూడా నేనైతే అస్సలు నమ్మలేను. బికాస్ మాకు 2-3 times అట్లా ఎక్స్పీరియన్స్ అయిందనమాట ఈ హాస్పిటల్స్తోని. అస్సలు అంటే అస్సలు ట్రస్ట్ లేదు నాకు ఈ హాస్పిటల్లో. ఏదో తప్పక జాయిన్ అవ్వాల్సి వస్తే కానీ జాయిన్ అవ్వము, అట్లుంటుంది ఈ హాస్పిటల్స్తోని. మనం ఒకటి అనుకొని పోతే వాళ్ళు ఇంకొకటి చేస్తారు. అండ్ మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి విని ఇంకొకటి లైక్ సజెస్ట్ చేస్తారనమాట. సో అప్పటి నుంచి హైదరాబాద్లో హాస్పిటల్స్ మీద నాకు రెస్పెక్ట్ అని కాదండి, కొంచెం నమ్మకం అయితే పోయింది. అండ్ ఇక్కడైతే నేను నా 7th monthలో సడన్ వెయిట్ గెయిన్ అనమాట. 5 kgs వెయిట్ గెయిన్ అయిపోయినాను. సో నాకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ ఫస్ట్ బేబీ గ్రోత్ స్కాన్ ఉందనేసి అయితే అన్నారనమాట. ఇది మా డాగీ, మా చిక్కి గానిది. అక్కడ వెళ్ళగానే రిసెప్షనిస్ట్లో వాళ్ళు తీసేసుకున్నారనమాట. సో వాళ్ళు అంటున్నారు కదా, అది రియల్ డాగ్ లెక్క ఉంది, మేము ఉంచేసుకుంటాం, మాకు ఇచ్చేసి పోతారా మీరు అనేసి అయితే కొంచెం పెట్టుకోండి అనేది అక్కడ ఇచ్చేసామన్నమాట. సో అక్కడే పెట్టేసుకున్న రిసెప్షన్లో. అండ్ ఇక్కడైతే నాకు బ్లడ్ టెస్ట్ జరుగుతుంది. యాక్చువల్గా బ్లడ్ నాకు పోయిన మంత్లో అయితే 6th monthలో అయితే నీకు బ్లడ్ చాలా తక్కువ ఉందని అన్నారు. ఏంటో అండి, ఈసారి అయితే అసలు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ నాకు చాలా టఫ్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కసారి వెళ్ళినప్పుడు సంథింగ్ అంటున్నారు. ఫస్ట్ అయితే వెళ్ళినప్పుడు 3 months బాగానే ఉండే, 4th monthలో అయితే బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారు. అండ్ 6th monthలో అయితే బ్లడ్ చాలా తక్కువ ఉందని అన్నారు. అండ్ నవ్ యూరిన్ ఇన్ఫెక్షన్ అన్నారు. సో ఇట్లా చాలా అంటే చాలా డిఫికల్టీ ఉందన్నమాట నాకు ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ అనేది. కంపేర్ టు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ టోటల్లీ డిఫరెన్స్ అనమాట. ఫస్ట్ దాంట్లో నేను ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత హ్యాపీగా తిన్నా, ఎంత హ్యాపీ బేబీ వచ్చిందో, ఈసారి అయితే ఫుల్ డల్ మోడ్. అండ్ అంత యాక్టివ్గా కూడా నాకు ఉండబుద్ధి అయితే లేదు, బికాస్ నా హెల్త్ అట్లా ఉందన్నమాట. సో ఇక్కడైతే చెకప్ అయిపోయింది, స్కాన్ అయిపోయింది, బేబీ అంతా బాగానే ఉందన్నారు. అండ్ మేమైతే ఇక మొత్తం వెళ్ళిపోతున్నామంటే మా బావ అయితే నేను డల్గా ఉండేదని చూసి ఊకే నవ్వుపిస్తున్నారు అనమాట. ఊకే డల్ ఫేస్ పెట్టకు, ఏం కాదు, ఆల్ విల్ బి ఓకే అని అయితే అన్నారనమాట. సో ఇక్కడైతే నాకైతే 28 weeksలో అయితే 28 weeks 4 daysకి అయితే నాకైతే స్కాన్ అనేది తీసారనమాట. బేబీ వెయిట్ కూడా బాగానే ఉంది. నేనైతే ఫస్ట్ 6th monthలో అయితే 66 kgs ఉండేదాన్నండి. ఇప్పుడు 7th monthకి వచ్చేసరికి 72 kgs, 71 kgs అయిపోయినా అనమాట. సో 5 kgs వెయిట్ గెయిన్ అయిపోయినాను. చాలా భయంగా ఉంది. సో ఈసారి ఏమైతుందో వచ్చేసామండి, మొత్తం అయిపోయిందనమాట. ఆ హాస్పిటల్లో చూపించుకున్నాం అండ్ ఇంటికి కూడా వచ్చేసాము. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. కొంచెం రెస్ట్ తీసుకొని ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి, ఫెస్టివల్ ఉంది మాకు. సో నేనైతే హాస్పిటల్కి వెళ్ళేసి ఏమేమి చెకప్స్ అయినాయి అంటే, నాకు ఇప్పుడు 28 weeks అనమాట. సో నియర్లీ 29 అనుకోవచ్చు. సో
ఈరోజు అయితే నాకు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ బేబీ ఫస్ట్ గ్రోత్ స్కాన్ అయితే తీశారండి. సో బ్లడ్ అయితే బాగానే ఉంది, కానీ యూరిన్ టెస్ట్లో అయితే యూరిన్ చాలా ఇన్ఫెక్షన్ అయ్యింది. అందుకే బేబీ అంత టైట్ అవ్వడంగా అనిపించింది అండ్ బ్యాక్ పెయిన్ కూడా దానివల్లనే వచ్చింది అనేసి అయితే అన్నారనమాట. నార్మల్గా అయితే లిటరల్గా బ్లడ్ అదే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది అయితే 1+2+ ఉంటుందంట. నాకైతే 3+ ఉంది. సో డాక్టర్ అయితే చాలా హెవీగా లైక్ ఇన్ఫెక్షన్ అయ్యింది. వాటర్ డ్రింకింగ్ వస్తువులు ఏదైనా హెవీ క్వాంటిటీలో తీసుకుంటే తగ్గిపోతుంది అయితే అన్నారనమాట. సో ఈ మంత్ మొత్తం అదే ట్రై చేయాలి. చాలా వరకు అయితే లిక్విడ్స్ తీసుకోనికి అయితే ట్రై చేస్తూనే ఉండాలి. కొబ్బరి బొండ, వాటర్, మిల్క్ కర్డ్ ఇలాంటివన్నీ తీసుకుంటూనే ఉండాలన్నమాట. లేకపోతే బేబీకి ఎఫెక్ట్ అయ్యే చాయిసెస్ అయితే ఉన్నదని అన్నారనమాట. సో ఇప్పటి నుంచి ఈ మంత్ మొత్తం అట్లనే చేయాలి. సో మీరు కూడా ఎవరైనా ఇట్లా ఏమైనా కడుపు కాంట్రాక్షన్ ఏమైనా అనిపిస్తే అప్పటికప్పుడు అయితే డాక్టర్ని అయితే లైక్ కన్సల్ట్ అవ్వండి. బికాస్ బేబీ మనకు లోపల ఎట్లా ఉంటుందో ఏమవుతుందో మనకైతే తెలియదు కదా. సో ప్రతి ఒక్కటి అయితే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తెలుసుకోవడం చాలా మంచిదన్నమాట. సో నా దగ్గర ట్యాబ్లెట్స్ ఉండగానే నేను వెళ్ళాను. నా దగ్గర ఇంకా 15 days వేసుకునే ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి. బట్ నేనైతే మళ్ళీ వెళ్ళానమాట. అండ్ వన్ థింగ్, 1 monthలోనే నేను నియర్లీ 5 to 6 kgs పెరిగాను అనమాట. సో సడన్ 5 kgs వెయిట్ గెయిన్ నాకైతే షాక్ అనిపించింది. 1 monthలోనే 5 kgs పెరిగితే ఇప్పుడు నా వెయిట్ 71 అట్లుంది. సో 71 అంటే నెక్స్ట్ నేను నియర్లీ 80 క్రాస్ చేస్తానమాట. సో అంత వెయిట్ పుట్టాన్ అవుతానా అని అయితే కొంచెం టెన్షన్ అయితే ఉంది. సో బేబీ హెల్త్ అయితే మొత్తం బాగుందంట, ఉమ్మడి కూడా బాగానే ఉందన్నారు. అండ్ బేబీ వెయిట్ వచ్చేసి సంథింగ్ 1 kg అబోవ్ అయితే ఉంది. బేబీ ఉండాల్సిన వెయిట్ అంత అయితే ఉంది. కానీ ఫుడ్ అండ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. లిక్విడ్స్ అవి బాగా తీసుకోమని అయితే అన్నారనమాట డాక్టర్. అండ్ ఫస్ట్ గ్రోత్ స్కాన్ కూడా మీకు చూపిస్తాను. బేబీ ఫస్ట్ గ్రోత్ స్కాన్ అనమాట. సో బేబీకి అయితే ఎఫెక్ట్ లేదు, కానీ యూరిన్ అయితే చాలా ఎఫెక్ట్ ఉందని అయితే అన్నారనమాట డాక్టర్. సో అదే టెన్షన్ అయింది. అండ్ బేబీ పొజిషన్ కూడా అప్ అండ్ డౌన్ లేకుండా ఇట్లా స్ట్రైట్ పొజిషన్లో ఉందన్నమాట, ఇట్లా అడ్డంగా. సో అదే కొంచెం టెన్షన్ అయింది నాకు. డాక్టర్ అన్నారు కదా ఏం కాదు, సిజేరియన్ చేసేయచ్చు అని నన్ను అయితే అన్నారు ఒక మాట. సిజేరియన్ అంటేనే ఫుల్ భయం అనమాట నాకు. సో సిజేరియన్ అవుతుందా నార్మల్ అవుతుందో అయితే తెలియదు. మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను. బ్లెస్ చేయండి నార్మల్ అవ్వాలనేసి. మీ బ్లెస్సింగ్స్తోని నేను కూడా నా అంత లైక్ వర్కౌట్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోవడం అయితే చేస్తానన్నమాట. ప్లీజ్ బ్లెస్ మీ ఫర్ నార్మల్ డెలివరీ. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే కామెంట్ చేసేయండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ నాకు కూడా కొంచెం హోప్ ఉంటుంది మీతో షేర్ చేసుకుంటే. సో ఇట్లా ఉంటాయి అనేసి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ అయితే చూస్తున్నందుకు. బాయ్.